రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఒక్కోసారి ఒక పని చేస్తే దాని ప్రభావం, దాని ఎఫెక్ట్ ఎంతుందో శత్రువు నుంచి, ప్రత్యర్థి నుంచి తెలుసుకుంటే తప్ప మనకి తెలియదు. ఇప్పుడు ప్రత్యర్థి మాట్లాడుతున్నాడు. ప్రత్యర్థి దెబ్బ చాలా గట్టిగా తగిలిందని చెప్పుకుంటున్నాడు. లష్కర్ తోయబా ఈ పేరు ఒకప్పుడు భారతదేశంలో విధ్వంసానికి, సర్వనాశనానికి, బాంబు పేలుళ్ళకి, ఇష్టారాజ్యమైనటువంటి హత్యాకాండలకి మారుపేరు. అలాంటి లష్కర్ తోయబా ఈరోజు గడగడలాడుతోంది. భారతదేశానికి చెందినటువంటి గూఢచారి విభాగం అనగానే వణికిపోతోంది. లష్కర్ తోయబాకి సంబంధించినటువంటి ఒక కీలకమైన సమావేశం కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో జరిగింది. దీనికి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోని లష్కర్ తోయబా ఆపరేషన్స్కి డెప్యూటీ చీఫ్ అయినటువంటి రిజ్వాన్ హనీఫ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. రిజ్వాన్ హనీఫ్ సందర్భంగా మాట్లాడుతూ ఉండగా అతని ప్రసంగాన్ని నెమ్మదిగా కాపీ చేసి దానిని గూఢచారి వర్గాలు యాక్సెస్ చేశాయి. ఇప్పుడు దాని గురించి చర్చ జరుగుతోంది. అందులో అతను చెప్పింది ఏంటంటే, భారతదేశానికి చెందినటువంటి గూఢచారి వర్గాలు అజ్ఞాత సాయుధుల పేరిట ఆయుధాలు ఉన్నటువంటి, ముఖం కవర్ చేసుకున్నటువంటి, మోటార్ సైకిల్లో వచ్చేటటువంటి 2 లేదా 3 యువకుల్ని పంపడము, టార్గెటెడ్గా, ఫోకస్డ్గా భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్రల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏరి చంపటం. ఈ పనిని చేస్తున్న ఈ పని వల్ల లష్కర్ తోయబా ఒక్కటే 30 మంది కీలక నాయకుల్ని కోల్పోయిందని చెప్పి అతను అంగీకరించాడు. ఇప్పటి వరకు అజ్ఞాత సాయుధులు 30 మందిని చంపేశారన్నది రకరకాల సోర్సెస్ ద్వారా వస్తున్నటువంటి వార్తలే, వాటికి ఆధారం లేదు. ఇప్పుడు లష్కర్ తోయబా స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ దాని డెప్యూటీ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆ రిజ్వాన్ హనీఫ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. క్రాస్ బార్డర్ పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి చొరబాటు చేయించటము, ఉగ్రవాదుల్ని ఎంపిక చేయటము, వాళ్ళకి శిక్షణనివ్వడము, మన దేశంలోకి, పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి రావడానికి కావలసినటువంటి లాజిస్టిక్ ఏర్పాట్లన్నీ చేయటము, మన దేశంలో ఉన్న రకరకాల ప్రాక్సీ సంస్థలు, ఓవర్గ్రౌండ్ వర్కర్స్ తోటి అనుసంధానం చేయటము, ఈ మొత్తము పని ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నది. చాలా భారీ ఎత్తున నష్టం వచ్చింది. మనము లష్కర్ తోయబాని నిషేధించారు కాబట్టి, లష్కర్ తోయబా నిషేధిత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ కాబట్టి ఈ చట్టాన్ని అతిక్రమించడం కోసము ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్, PAFF. ఈ PAF అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దాని ద్వారా ఈ పనులన్నీ చేయిస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు ఆ పనులు కూడా చేయించడం కష్టమవుతోంది. పెషావర్లో, కరాచీలో, రావల్పిండిలో, రావాలాకోట్లో, ముజఫరాబాద్లో, ఈ చివరి 2 పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్లేస్లు. రావాలాకోట్ ఆ పూంచ్ ప్రాంతంలోని అతిపెద్ద పట్టణము, ముజఫరాబాద్ వాళ్ళ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ యొక్క క్యాపిటల్ సిటీ. ఇవి కాకుండా కరాచీ, పెషావర్, రావల్పిండి ఈ పట్టణాలన్నింటిలో, అంటే పాకిస్తాన్ లోపలే దాడి జరుగుతోంది. భారతదేశంలోకి వచ్చాక చంపడం కాదు, మన దేశంలోనే అజ్ఞాత సాయుధులు వచ్చి ఉగ్రవాదపు మూలాల్ని కదిలించి వేస్తున్నారు, పెకిలించి వేస్తున్నారు. మనకి భారీగా నష్టం జరుగుతోంది అని చెప్పి ఈ రిజ్వాన్ అహ్మద్ చెప్తున్నాడు. గత 3-4 సంవత్సరాలుగా ఈ అజ్ఞాత సాయుధులు ఉగ్రవాదంలో పాల్గొని, ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొని, ఆ తరువాత ఖైబర్ పఖ్తూన్వాలోనో, లేకపోతే కరాచీలోనో, లేకపోతే కొందరు సింధ్ ప్రాంతంలోనో చిన్న చిన్న దుకాణాలు నడుపుతున్నట్టుగా, వ్యాపారాలు చేస్తున్నట్టుగా, లేకపోతే ఏదో మసీదులో మౌలానా గారిలా, ఇమాంలా ఒక చిన్న మద్రసా నడుపుకుంటూ దాని యొక్క నిర్వాహకుడిగా ఈ రకంగా చలామణి అవుతూ తమ ఉగ్రవాద కార్యకలాపాలని కొద్దిగా పాజ్ చేసి ఉంచారు. పరిస్థితులు అనుకూలం కాగానే మళ్ళీ దాడులు చేయవచ్చును. ఎందుకంటే ఇటీవల ఉరీ జరిగితే, ఉరీ తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరుగుతోంది. పుల్వామా జరిగితే ఆ తర్వాత బాలాకోట్ స్ట్రైక్ జరుగుతోంది.
ఆ తరువాత దాడి జరిగినట్లయితే ముఖ్యంగా మన దేశంలో పహల్గాంలో దాడి జరిగినట్టయితే ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెన్ను విరచడం జరిగింది. ఇప్పుడు నెమ్మదిగా పాకిస్తాన్ స్వయంగా జరిగినటువంటి నష్టాన్ని అంగీకరిస్తోంది, చెబుతోంది. అమెరికన్ ఏజెన్సీలు కూడా లేదు రఫేల్ కూలలేదు, మొత్తానికి మనకే చెందినటువంటి F-16లు కూలిపోయినాయి, లేకపోతే చైనా ఇచ్చినటువంటి రకరకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నాశనం అయిపోయినాయి, విధ్వంసం అయిపోయినాయని చెప్పి అంగీకరిస్తున్నారు. కాబట్టి భారతదేశం మీద ఇమీడియట్లీ దాడి చేసేటటువంటి ప్లాన్ లేదు. అక్కడ ఇక్కడ చిన్న ఉగ్రవాద దాడులు చేస్తారు, కానీ పాకిస్తాన్ నుంచి నేరుగా చొరబాటు చేయటము, మన దేశంలోకి రావడము, మన దేశంలో ఉన్న వాళ్ళు సహకరించి దాడులు చేయించటం, ఈ ప్రక్రియ ఆగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అజ్ఞాత సాయుధులు, అన్నోన్ గన్మ్యాన్. ఈ అన్నోన్ గన్మ్యాన్ భయం ఇప్పుడు పాకిస్తాన్లో ఎంతగా ఉందంటే కొందరు నాయకులు అసలు బయటకి రావడానికి ఇష్టపడటం లేదు. మౌలానా మసూద్ అజహర్ అయితే ఆయన కుటుంబంలో ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో బహావల్పూర్ మీద జరిగినటువంటి దాడిలో ఆయన కుటుంబ సభ్యులు 14 మంది చనిపోయారు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ 14 మంది పేరిట 10 లక్షలు, 1,40,00,000 రూపాయలు తీసుకుని జేబులో వేసుకుని వీళ్ళ అంత్యక్రియలు చేసేసి హాయిగా కదలకుండా కూర్చున్నాడు, బయటకు రావడం లేదు. కాబట్టి ఈ అజ్ఞాత సాయుధుల గురించి, అన్నోన్ గన్మెన్ గురించి, ఇదంతా ఇండియన్ ఆపరేషన్ అని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇది రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చేస్తున్నటువంటి పని అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఎవరి కలుగుల్లో వాళ్ళు జాగ్రత్తగా దాక్కోండి, ఎవరి బొరియల్లో వాళ్ళు దాక్కోనండి, బయటకు వస్తే దెర్ ఈజ్ నో సేఫ్టీ. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. లష్కర్ తోయబా యొక్క సీనియర్ కమాండర్ స్వయంగా 30 మంది కీలక నాయకులు పోయారని చెప్పి ఓపెన్గా అడ్మిట్ చేశారు, అంగీకరించారు. ఇది ఒక రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి గుండె దడకి, కలవరానికి అద్దం పడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.